సో సిబిఎస్ఈ క్లాస్ 10th మ్యాథ్స్ పేపర్ డిఫికల్ట్గా వచ్చిందంటే డెఫినెట్లీగా డిఫికల్ట్ వచ్చింది. నేను ఎంతోమంది స్టూడెంట్స్ను రివ్యూ తీసుకున్నాను. నాకు రివ్యూ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏమర్థమైందంటే పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా వచ్చింది. సో దానికి గల కారణాలు మరి సెట్ 1 డిఫికల్ట్గా ఉందా, సెట్ 2 డిఫికల్ట్గా ఉందా, సెట్ 3 డిఫికల్ట్గా ఉందా అనేది మనము డిస్కషన్ చేద్దాము. దాంతోపాటు రీజన్స్ ఫర్ ఓకేనా డిఫికల్టీస్, అది మరి సిబిఎస్ఈ బోర్డ్ ముందే ఇంటిమేషన్ చేసిందా లేకపోతే మన ఎగ్జామినేషన్ విధానంలో ఏమైనా చేంజెస్ తీసుకురావాలా అనేది కూడా చూద్దాం. ఇది ఎవరికి యూజ్ అవుద్దంటే ఎవరైతే మళ్ళీ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మేలో, సో వాళ్ళ గురించి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ ఇయర్ నుంచి సిబిఎస్ఈలో మనకు 2 times మనకు బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఎవరైతే ఫిబ్రవరి టు మార్చ్ ఎగ్జామ్ రాస్తారో ఏప్రిల్ ఎండింగ్లో రిజల్ట్స్ వస్తాయి. సో మేలో మళ్ళీ ఎగ్జామినేషన్ జరుగుతాయి, మళ్ళీ జూన్లో మనకు రిజల్ట్ అనేది వస్తాయి. సో కాబట్టి మనము పేపర్ డిఫికల్టీ డిస్కస్ చేద్దాము. దానితో పాటు సో రీజన్స్ ఫర్ డిఫికల్టీస్. సో నా దగ్గర స్టాండర్డ్ పేపర్ 3 అనేది ఉంది. నా దగ్గర ఏముంది? స్టాండర్డ్ పేపర్ 3 అనేది ఉంది. సో సెట్ 3 పేపర్ అనేది నా దగ్గర ఉంది. ఈ సెట్ 3 పేపర్లో మనం సెక్షన్ వైజ్ డిఫికల్టీస్ చూద్దాము. దానికన్నా ముందు సెట్ 1, సెట్ 2, సెట్ 3లో డిఫికల్టీ లెవెల్స్ చూసుకుందాము అనుకుంటే చాలా మంది సెట్ 3 డిఫికల్ట్ వచ్చింది అనుకుంటున్నారు. కాదు, సెట్ 1 డిఫికల్ట్ గానే ఉంది, సెట్ 2 కూడా డిఫికల్ట్ గానే ఉంది, సెట్ 3 కూడా డిఫికల్ట్ గానే ఉంది. ఎందుకంటే మనకు నేను పేపర్స్ అన్ని చూసాను, సెట్ 1 చూసాను, సెట్ 2 చూసాను, సెట్ 3 కూడా చూసాను. 80% ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి. సో కాబట్టి సెట్ 1, సెట్ 2, సెట్ 3 అన్ని క్వశ్చన్స్ కూడా అన్ని పేపర్స్ కూడా మనకు హార్డ్ గానే ఉన్నాయి. సో అందులో తేడా అనేది లేదు. సో